ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు. అష్ట కష్టాలను పెడుతూ ఉంటారు శని భగవానుడు. అందుకోసమే మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలనే ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో శుక్రుడు నిలిచబడ్డాడు. శని దృష్టి శుక్రుడి మీద పడుతోంది. ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు. అష్ట కష్టాలను పెడుతూ ఉంటారు శని భగవానుడు. అందుకోసమే మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలనే ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో శుక్రుడు నిలిచబడ్డాడు. శని దృష్టి శుక్రుడి మీద పడుతోంది.